వరంగల్కు చెందిన ఖాదర్ అలీ అనే యువకుడు ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని మర్మాంగాన్ని తీసేసి యోనిని అమర్చి 11 మంది మార్చి చెమన్ చేసి తల 11 రూపాయలు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఇజ్జత్ నిలబెట్టిన అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు, యువకులు. ఈ వ్యవహారం లేటుగా బయటికి తెలిసింది. ఇతడు షాద్ నగర్ హెచ్బిఎల్లో కొన్ని రోజులు, పిత్తి లమినేషన్ లిమిటెడ్లో కొన్ని రోజులు పని చేశాడు. చాలా మంది యువకులకు స్నేహితుడుగా పరిచయం అయ్యి వారి ఆడపడుచుల వాళ్ళ జీవితాలను నాశనం చేయడం జరిగింది. కుటుంబాల రిలేషన్షిప్, బిజినెస్ వ్యవహారాలు నాశనం చేయడం అతడి ప్రవృత్తి. పిత్తి లామినేషన్ మూతపడడానికి కూడా కారణం అతడే కావచ్చు. దయచేసి బాచ్లర్స్కి రూమ్ ఇచ్చే ముందు అన్ని రకాలుగా వాకబు చేసుకోవడం మంచిది. ఏదైనా గుర్తింపు పత్రం తీసుకోవడం మంచిది. మన హైదరాబాద్లో కూడా బెంగళూరు మాదిరిగా రిఫరెన్స్ మోడ్ పెట్టడం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా అతని బాధితులు అయితే మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్తగా ఉండండి. రెంట్ ఎక్కువ ఇస్తామంటే ఆశ పడకండి. హైదరాబాద్ పరిధి పెరుగుతుంది, క్రైమ్ కూడా పెరిగే అవకాశం ఉంది.